హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు మార్కెట్లో చాలా క్లియర్ కట్గా డౌన్ ట్రెండ్ గురించి వచ్చింది. సో దానివల్ల ఈ రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. ఇది ఎలాగంటే, ఒక లో దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, మార్కెట్ ఇలా పైకి వెళ్తే మళ్ళీ కరెక్షన్ తీసుకుంటుంది. ఈ కరెక్షన్ తీసుకుంటున్నప్పుడు ఈ లోని బ్రేక్ చేయకపోతే ఇది హై కింద కన్ఫర్మ్ చేస్తాం. ఈ లో నుంచి మార్కెట్ ఈ హైని కానీ బ్రేక్ చేసినట్టయితే ఇది హయ్యర్ లో కింద చెప్పుకుంటాం అనమాట. లోయర్ హై కానీ ఎలాగని అనొచ్చు. ఇది హై, ఇది హయ్యర్ లో. ఈ మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ రెండోసారి రిట్రేస్ అవుతుంది. ఈ రెండోసారి రిట్రేస్ అవుతున్నప్పుడు ఈ హయ్యర్లోని బ్రేక్ చేయనంత వరకు కూడా ఇది అప్ ట్రెండ్ కిందే లెక్క. 2 హయ్యర్ హైస్ 2 లోయర్ లోస్ కానీ వచ్చినట్టయితే మార్కెట్ మనకి అప్ ట్రెండ్ కింద కౌంట్ చేసుకుంటాం. మళ్ళీ ఈ హైని కానీ బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు ఇది హయ్యర్లో నుంచి ఈ హైని బ్రేక్ చేసిందని అంటే ఇది హయ్యర్ హై అవుతుంది. మళ్ళీ ఇలాగ కిందకి వచ్చిందంటే మళ్ళీ ఈ హయ్యర్లో బ్రేక్ చేయకూడదు. ఈ హైలో బ్రేక్ చేయనంత వరకు కూడా అది అప్ ట్రెండే. ఇంతవరకు వచ్చినంత వరకు కూడా అప్ ట్రెండే. ఇంతవరకు కూడా వచ్చి మళ్ళీ పైకి వెళ్ళచ్చు. కాబట్టి ఇది ఎంతవరకు పడిపోయిందని అంటే ఇది డౌన్ ట్రెండ్లోకి వచ్చినట్టని కాదు. ఎందుకంటే ఈ హయ్యర్లోని బ్రేక్ చేస్తేనే మనం డౌన్ ట్రెండ్లోకి మనం కన్ఫర్మ్ చేసుకుంటాం. కానీ ఈ హయ్యర్లోని బ్రేక్ చేయనంత వరకు కూడా అది అప్ ట్రెండే. హై, హయ్యర్లో, హయ్యర్ హై, హయ్యర్లో, హయ్యర్ హై, హయ్యర్లో ఇలా క్రియేట్ చేసినంతసేపు కూడా అది అప్ ట్రెండే. ఇది లోకి తీసుకున్నాం అనుకోండి, మార్కెట్ ఎలాగ వచ్చి ఇక్కడ ఇది లో తీసుకుని హై వెళ్ళింది. ఈ హై వెళ్ళిన తర్వాత ఈ లోన్ బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది లో. మళ్ళీ మార్కెట్ ఈ హై కంటే పైకి వెళ్ళింది, అలాగే డౌన్కి వచ్చినప్పుడు ఈ లోన్ బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది ఇంకా అప్ ట్రెండ్. మళ్ళీ ఈ హైని బ్రేక్ చేసింది. ఈ హై నుంచి మళ్ళీ రిట్రెస్ అవుతున్నప్పుడు ఈ లోన్ బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది ఇంకా అప్ ట్రెండ్. అలాగే మళ్ళీ ఈ హైని బ్రేక్ చేసింది. ఈ హైని బ్రేక్ చేసింది మళ్ళీ రిట్రెస్ అవుతున్నప్పుడు ఈ లోన్ బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది లో నుంచి హై, హైయర్లో, హైయర్ హై, హైయర్లో, హైయర్ హై, హైయర్లో క్రియేట్ చేసుకుని వెళ్ళిందంటే అది అప్ ట్రెండ్లో ఉన్నట్టు లెక్క. ఈ హై నుంచి మార్కెట్ డౌన్ అయ్యి మళ్ళీ ఈ హైని బ్రేక్ చేయకుండా ఇంకొక స్వింగ్ కానీ క్రియేట్ చేసినట్టయితే ఇది లోయర్ హై అని చెప్తాను అనమాట. ఈ లోయర్ హైని మనం ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే ఈ లోన్ కానీ బ్రేక్ చేసినట్టయితే లోయర్ హై కన్ఫర్మ్ చేస్తాం. మార్కెట్ ఎంతవరకు వచ్చిందనుకోండి, ఇది లోయర్ హై కింద కన్ఫర్మ్ చేయం. మార్కెట్ లోయర్ హైని కన్ఫర్మ్ చేయాలంటే ఈ లోన్ బ్రేక్ చేసినట్టయితేనే ఈ లోయర్ హై అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. కాబట్టి ఇది లో, ఇది లోయర్ హై. ఇప్పుడు ఈ మార్కెట్ దీన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఎంతవరకు వస్తుంది, అలాగా పడిపోద్దని కాదు, వచ్చిన తర్వాత మధ్య మధ్యలో రిట్రెస్లు అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒకసారి ఇలాగా రిట్రెస్లు అవుతుంటాయి. ఈ రిట్రెస్లు అవుతున్నప్పుడు ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ రిట్రెస్ అయ్యింది. ఈ రిట్రెస్ అయినప్పుడు ఈ లోయర్ హైని బ్రేక్ చేయనంత వరకు కూడా ఇది డౌన్ ట్రెండ్. కాబట్టి ఇది ఇంతవరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లోయర్లోని బ్రేక్ చేసింది. మళ్ళీ లోయర్లోని బ్రేక్ చేసింది. ఈ లోయర్లోని బ్రేక్ చేసింది అని అంటే ఇంకా డౌన్ ట్రెండ్ లెక్క. 2 లోయర్ లోస్ 2 హైయర్ హైస్ కానీ కన్ఫర్మ్ అయ్యిందంటే మార్కెట్ ఇంకా డౌన్ ట్రెండ్లోకి వస్తుందని దీని అర్థం. ఈరోజు మార్కెట్లో ఇది ఎలాగొచ్చిందని అంటే నిఫ్టీలో చూపిస్తున్న 5 మినిట్స్ క్యాండిల్లో మార్కెట్ ఈరోజు ఇక్కడ స్టార్ట్ అయింది. చూడండి, డౌన్ అప్ డౌన్ అప్ డౌన్. దీన్ని మీరు మార్కెట్ చూడగానే ఈ స్వింగ్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం వచ్చిందని అంటే మీరు మార్కెట్లో ఎంట్రీ అవ్వచ్చు అనమాట. చూడండి, ఇక్కడ నుంచి లో, లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో. కాబట్టి మార్కెట్ ఎలాగ వచ్చినప్పుడు మన ఎంట్రీ అనేది ఈ ప్లేస్లో మనం తీసుకోవచ్చు. లో, ఇది లోయర్ హై. నెక్స్ట్ మళ్ళీ లోయర్లోకి వస్తున్నప్పుడు నాకు ఇక్కడ ప్యాటర్న్ కనిపించింది. ఈ ప్యాటర్న్ కానీ తీసుకున్నాం అనుకోండి, ట్రయాంగిల్ ప్యాటర్న్. ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ చేస్తున్నప్పుడు ఓపెన్ మర్బోజా క్యాండిల్తో బ్రేక్అవుట్ అయింది. ఈ క్యాండిల్ స్టిక్స్ కూడా నా స్టూడెంట్స్కి అన్ని క్యాండిల్స్ని గుర్తుపెట్టుకోకుండా కొన్ని క్యాండిల్స్నే వాళ్ళని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఆ క్యాండిల్స్ ఏంటంటే చాలా రకాల క్యాండిల్స్ ఉంటాయి. ఇందులో ఇంపార్టెంట్ క్యాండిల్స్ మర్బోజా క్యాండిల్, దాని తర్వాత మొమెంటమ్ క్యాండిల్, దాని తర్వాత క్లోజింగ్ మర్బోజా, ఓపెనింగ్ మర్బోజా. మనకు ఇప్పుడు వచ్చింది ఓపెన్ మర్బోజా అంటే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అని దీని అర్థం. అలాగే హ్యాంగింగ్ మ్యాన్,
షూటింగ్ స్టార్, స్పిన్నింగ్ టాప్, గ్రే స్టోన్ డోజీ ఇలాగ వస్తూ ఉంటాయి. మెయిన్ మనకు కావాల్సింది ఇక్కడ ఈ 4 ఇంపార్టెంట్ అనమాట. అంటే మర్బోజో క్యాండిల్ అంటే స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారని దీని అర్థం. కాబట్టి ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఓపెన్ మర్బోజో క్యాండిల్తో బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి ఇది స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారని అర్థం. కాబట్టి ఇక్కడ కానీ మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి లోయర్లో, లోయర్ హై, లోయర్లోని మనం క్యాచ్ చేస్తాం. మళ్ళీ రిట్రెస్ అవుతున్నప్పుడు ఈ లోని బ్రేక్ చేయకుండా వెళ్ళాలి. అంటే మనం స్వింగ్స్ని ఇలా గీసుకున్నాం అనుకోండి, ఇలా స్వింగ్స్ని కానీ గీసుకున్నట్టయితే మనకి ఎంతవరకు వచ్చింది. ఈ రిట్రెస్ అవుతున్నప్పుడు ఎంతవరకు వెళ్ళొచ్చు, ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, ఈ లైన్ వరకు. ఎందుకంటే మనం స్వింగ్స్ని కౌంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఉన్నాం మనం, ఇది కానీ మళ్ళీ వెనక్కి వెళ్తే ఎంతవరకు వెళ్ళొచ్చు, ఈ స్వింగ్ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది. ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇది 1 మినిట్ క్యాండిల్లో కానీ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, వెడ్జ్ ప్యాటర్న్ వచ్చింది. చూడండి, ఇక్కడ నుంచి ఈ 3 స్వింగ్స్ని కలుపుకుంటూ ఇలాగా ఒక లైన్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి కూడా తీసుకొని ఇలాగా ఒక లైన్ తీసుకున్నాను. ఇది వెడ్జ్ ప్యాటర్న్. చూడండి, ఇక్కడ నుంచి కరెక్ట్గా ABCDE ప్యాటర్న్లో మనకి ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఏ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది, మర్బోజో క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. చూడండి, కరెక్ట్గా ఇక్కడ వెజ్ ప్యాటర్న్లో కరెక్ట్గా మనకి ABCDE వేసి వచ్చేసాయి. కాబట్టి మనం కరెక్ట్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ బ్రేక్అవుట్ అవుతున్న క్యాండిల్ కూడా మనకి మర్బోజో క్యాండిల్తోనే బ్రేక్అవుట్ అయింది. కాబట్టి మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడికి ఒక 22 పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది. టార్గెట్ ఏమో 100 పాయింట్స్ వచ్చింది. చూడండి, ఇలా కానీ తీసుకున్నాం అనుకోండి, ఇది హై, లోయర్లో, లోయర్ హై, లోయర్లో, లోయర్ హై, లోయర్లో, కరెక్ట్గా లోయర్లో దగ్గర ఒక ప్యాటర్న్ వచ్చింది. అలాగే సెకండ్ దగ్గర మనకి ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే మనకి ఎంతవరకు వెళ్తుంది అన్నది మనం ఈ హై దాటి వెళ్ళిన తర్వాతే కానీ మనకి రిట్రేస్ అవ్వదు అనమాట. ఇది ఫ్రెండ్స్, ఈ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ గురించి అందరూ చెప్తూ ఉంటారు. అయితే ఇలాగ డౌన్ ట్రెండ్ అవుతున్నప్పుడు మీరు కానీ ఒక లోయర్లో, లోయర్ హై, లోయర్లో, లోయర్ హై కానీ గుర్తించగలిగితే ఈ లోయర్ హై దగ్గర మనకి ప్యాటర్న్ వస్తుంది. ఆ వచ్చినప్పుడు కానీ మీరు ఆ ప్యాటర్న్ కూడా ఐడెంటిఫికేషన్ చేసి గీయగలిగితే ఇక్కడ నుంచి మళ్ళా డౌన్ ట్రెండ్ వస్తుంది అన్నమాట. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలియకపోతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.